నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో బ్రహ్మజాల సూత్రంలో ఇంతకుముందు మనము కొంత శాశ్వతము కొంత అశాశ్వతం అని చెప్పే వారిలో 4 రకాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అంతానంతవాదం గురించి చెప్పుకుందాం. భిక్షువులారా, లోకము అంతానంతం అనే అంతానంతవాదులైన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు 4 రకాలుగా ఉంటారు. లోకము అంతానంతం అనే ఈ అంతానంతికవాద శ్రమణ బ్రాహ్మణుల ఆ 4 రకాల వాదాలు ఏవి? ఈ అంతానంతము అనేటువంటి వారి వాదాలు కూడా 4 రకాలు. అవి ఏవి అని ప్రశ్నించి ఈ విధంగా సమాధానము చెప్తున్నాడు. ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపంతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో అంటే జాగ్రత్తగా ఉంటూ పొరపాటు చేయకుండా, చక్కని మూల విచారణతో అంతసంజ్ఞను దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అట్టి ఏకాగ్ర చిత్తంతో లోకంలో అంతసంజ్ఞను దర్శించి విహరిస్తాడు. ఇక్కడ ఒక శ్రమణుడు కానీ లేదా బ్రాహ్మణుడు కానీ తన తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, చక్కని మూల విచారణతో అంతసంజ్ఞను అంటే లోకము అంతమవుతుంది అనే దాన్ని దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అట్టి ఏకాగ్ర చిత్తంతో లోకంలో అంతసంజ్ఞను దర్శించి ఉంటాడు. అతడు ఇలా అంటాడు: ఈ లోకము అంతంతో ముట్టడింపబడి ఉంది. ఎందుకంటే నేను తపంతో, ప్రయత్నంతో, యోగంతో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జాగ్రత్తగా ప్రయత్నించి ఈ లోకము అంతము అని తెలుసుకోవడానికి తగిన చిత్త సమాధిని పొందిన దానివలన ఈ లోకము అంతముతో ముట్టడింపబడి ఉందని తెలుసుకున్నాను అంటాడు. భిక్షువులారా, ఇది మొదటి రకము. దీనిని బట్టి అంతానంతికులైన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు లోకము అంతానంతం అంటారు. అంతానంతం అంటే అంతము, అనంతము అని. అందులో అంతము అనే వాదం గురించి ఇప్పుడు మనము చెప్పుకున్నాం. 2వ రకానికి చెందిన కొందరు శ్రమణ బ్రాహ్మణులు లోకము అంతానంతం అనడానికి చెప్పే కారణం ఏది? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో, చక్కని మనసికారంతో లోకము అంతానంతం అని దర్శించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు. అంతకుముందు చెప్పుకున్నట్టే అతడు ఇలా అంటాడు: ఈ లోకము అనంతం. మొదటి వ్యక్తి దర్శనము అంతం, 2వ వ్యక్తి దర్శనము 2వ రకానికి చెందిన వాళ్ళ దర్శనము అనంతం. అపర్యంతం అంటే పరిమితి లేనటువంటిది. ఈ లోకము అంతంతో ముట్టడింపబడి ఉందని చెప్పేవారు అబద్ధం చెబుతున్నారు. ఈ లోకము అనంతమైనది, అపరిమితమైనది. ఎందుకంటే నేనే స్వయంగా కష్టపడి సాధన చేసి చిత్త సమాధితో లోకం అనంతమని దర్శించిన అని అంటాడు. ఈ విధంగా చెప్పేవారు 2వ రకం. 3వ రకానికి చెందిన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు లోకము అంతానంతం అనటానికి చెప్పే కారణం ఏది? ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు
లేదా బ్రాహ్మణుడు తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో, చక్కని మూల విచారణతో లోకము అంతానంతం అని దర్శించడానికి తగిన చిత్తసమాధిని పొందుతాడు. అతడు ఇలా అంటాడు: ఈ లోకము అనంతము, అపర్యంతము, అంటే పరిమితి లేనటువంటిది, ముగింపు లేనటువంటిది. ఈ లోకము అంతంతో ముట్టడింపబడి ఉందని చెప్పేవారు అబద్ధం చెబుతున్నారు. ఈ లోకము అనంతమైనది, అపర్యంతమైనది. ఎందుకంటే నేనే ప్రయత్నంతో చక్కని చిత్త సమాధిని పొంది ఈ విషయాన్ని తెలుసుకున్నానే అంటాడు. ఆ సమాధితో నేను ఈ లోకము పైన కింద అంతము, చుట్టూ అనంతము అని తెలుసుకున్నాను. పైన కింద అంతమున్నది, కానీ చుట్టూ అంతము లేదు, అనంతము అని తెలుసుకున్నా అంటాడు. భిక్షువులారా, ఇది 3వ రకం. దీన్ని బట్టి కొందరు లోకము అంతానంతమని అంటూ ఉంటారు. 4వ రకానికి చెందిన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు లోకము అంతానంతం అనడానికి చెప్పే కారణం ఏది? 4వ రకానికి చెందిన శ్రమణ బ్రాహ్మణులు చెప్పే కారణం ఏది అంటే, ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తార్కికునిగా, మీమాంసకునిగా ఉంటాడు. ఇతనేమో చిత్తసమాధి వల్ల కాకుండా తర్కంతో, విచారణతో నిర్ణయం చేస్తాడు. చేసి అతనేమంటాడు, ఈ లోకము అంతము కాదు, అనంతము కాదు. ఈ లోకము అంతంతో ముట్టడింపబడి ఉందని చెప్పేవారు అబద్ధం చెబుతున్నారు. ఇంకా అతడు ఇలా అంటాడు, ఈ లోకము అనంతము, అపర్యంతము అనేవారు కూడా అబద్ధము చెబుతున్నారు. అంతమనేవాళ్ళు అబద్ధం చెప్తున్నారు, అనంతం అనేవాళ్ళు కూడా అబద్ధము చెబుతూ ఉన్నారు. ఇంకా ఈ లోకము అంతము, అనంతము అనేవారు కూడా అబద్ధం చెప్తున్నారు. 2 రకాలుగా చెప్పేవారు కూడా అబద్ధము చెప్తున్నారు. ఈ లోకము అంతము కాదు, అనంతము కాదు అంటాడు. భిక్షువులారా, ఇది 4వ రకము. దీనిని బట్టి అంతానంతికవాదులైన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు లోకము అంతానంతం అని చెబుతారు. భిక్షువులారా, లోకము అంతానంతికం అని చెప్పే అంతానంతికవాద శ్రమణులు, బ్రాహ్మణులు వీరందరూ ఈ 4 రకాలకు చెందుతారు. వీటిని మించి లేరు, వీటికి బయట కూడా లేరు. ఈ దృష్టి స్థానాలను ఈ విధంగా పట్టుకొని దానినే అంతిమ సత్యంగా భావించేవారు, అదే అంతిమ సత్యం, దానికి మించి ఇంకా ఏమీ లేదు అని అనేవారు ఏ గతిని పొందుతారో, ఏ విధమైన జన్మకు పోతారో తథాగతునకు తెలుసు. అంతకు మించి కూడా తెలుసు. తెలిసిన అదే అంతిమ సత్యమని అనుకోడు. అనుకోక అన్నింటి నుండి శాంతుడు అవుతాడు. వేదనలు పుట్టటాన్ని, అస్తమించటాన్ని, వాటి ఆస్వాదనాన్ని, అందులోని ప్రమాదాన్ని, వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా, తథాగతుడు ఉపాధి లేని ముక్తిని పొందుతాడు. పొందుతాడు కాదు, అది తెలుసుకొని ఉపాదానం లేనటువంటి ముక్తిని పొందాడు. బుద్ధుడు చెప్పింది ఏమిటి? వేదనలు పుట్టటాన్ని, అవి నశించటాన్ని, వాటిలోని తృప్తిని, అందులో ఉండే ప్రమాదాన్ని, వాటిని నిరాకరించటం, త్యజించటం, వాటిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భగవానుడు ఉపాదానం లేనటువంటి ముక్తిని, అంటే దేన్ని పట్టుకోనటువంటిది. ఉపాదానం అంటే పట్టుకోవటం, అనుపాదానం అంటే పట్టుకోకపోవటం. అందుకే ఇక్కడ పాలీలో
అనుపాద విముక్తో అంటాడు. అంటే ఉపాదానం లేనటువంటి విముక్తిని పొందుతాడు అని. భిక్షువులారా, ఈ ధర్మము గంభీరమైనది, దీన్ని దర్శించటము కష్టము, ఇది బోధపడటము కష్టము, ఇది శాంతము, ఉత్తమము, తర్కాతీతము, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఈ జ్ఞానవర్ణనతోనే తథాగతుని యథార్థ గుణాలను వర్ణించినట్లు అవుతుంది. ఈ ధర్మము ఏ ధర్మము? బుద్ధుడు బోధించినటువంటి ఈ ధర్మము. ఏది? ఏ వేదనల్ని పట్టుకోకుండా, దేన్ని పట్టుకోకుండా, అన్నిటి నుంచి విడిపడి ఉపాదానం నుంచి పూర్తిగా విముక్తుడై ఉండటం. దీన్ని తెలుసుకోవటము కష్టము, ఇది చాలా గంభీరమైనటువంటిది. బోధపడటము కష్టము, ఇది శాంతమైనది, ఉత్తమమైనది, తర్కానికి అందేది కాదు, తర్కాతీతము, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. వీళ్ళు తర్కవాదులు ఏం చేస్తారు? ఏదో తర్కం చేసి ఇదంతా తప్పు, అబద్ధము, అవేమి లేవు, మేము చెప్పేదే సత్యము అని అంటూ ఉంటారు. అందుకే బుద్ధుడేమన్నాడు, ఇది అందరికీ తెలియటము సాధ్యం కాదు, వారి ప్రజ్ఞ చాలా సూక్ష్మంగా చురుకుగా ఉండాలి, అటువంటి వారు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. సరే, ఈ విధంగా తథాగతుడు దాన్ని స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు అని ఆయన గురించి చెప్పినట్టయితే ఆయన యొక్క నిజమైన గుణాలను వర్ణించినట్లు అవుతుంది. ఇప్పుడు భగవానునిలో ఉండేటువంటి సామాన్య శీలాన్ని గురించి, మధ్యమ శీలాన్ని గురించి, ఉత్తమ శీలాన్ని గురించి జనము ఏమనుకుంటారో చెప్పుకున్నాం. అదే వరుసలో ఇంకా లోకంలో ఉండేటువంటి నానా రకాల వాదాలను గురించి చెబుతూ భగవానుడు వీటన్నిటినీ దాటినటువంటి వాడు. ఈ వాదాల యొక్క అంతం ఎక్కడో భగవానునికి తెలుసు. ఈ వాదాలను అంటిపెట్టుకున్నవారు ఏ గతికి పోతారో అది కూడా తెలుసు. వాటన్నిటినీ తెలుసుకొని భగవానుడు వాటన్నిటినీ వదిలి దేన్ని పట్టుకోకుండా ఉపాదానం లేనటువంటి విముక్తిని పొందాడు. అది అక్కడికి ఈ పూట చాలు.